హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టబోయ్ అని పెద్దలు అన్నారు. మరి దేశభక్తికి ఇంత పెద్దపీట వేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు దేశభక్తి గురించి ఏమంటారో కనుక్కుందాం. వర్మ గారు వెల్కమ్ వన్స్ అగైన్. దేశభక్తి అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? దేశభక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడాడు. మనం అంటే ఆల్మోస్ట్ నాకు స్కూల్ డేస్లో ఫస్ట్ టైం మనం ఒక జెండాను చూసి దానికి సెల్యూట్ చేసి అక్కడ నుంచోబెట్టి పాట పాడించి దేశభక్తి గురించి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకు అసలు అది ఏంటో అర్థం కాలేదు, ఏంటి దేశభక్తి అనేది. పాయింట్ ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నాకు తెలిసిన ఒకడు రాజేష్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు. ఆడు ఇంకా అసలు ఇండియా ఇస్ లవ్ మై కంట్రీ అని చెప్తూ ఉంటాడు. నేను నువ్వు లవ్ మై కంట్రీ అంటావు, నువ్వు దేశం అంటే కంట్రీ అంటే ఏంటి? అది రోడ్లా, నీ పక్కింటి రోడ్లు ఎదురింటి రోడ్లా, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ నీకు తెలియని వాళ్ళు కూడా. నువ్వు పొద్దున్న లేస్తే పాలిటీషియన్లు తిడతావు, నీతో పనిచేసే వాళ్ళని తిడతావు, 100 మందిలో 98 మందిని నీకు తెలిసిన వాళ్ళు తిడతావు, మిగతా వాళ్ళు నీకు తెలియదు. ఇవన్నీ తీసుకుని దేశం అంటే మాత్రం నీ భక్తి అంటావు. అంటే ఏంటి దేశం అంటే? సపోజ్ ఒక చిన్న ఇంకొక ఐ విల్ ఆస్క్ యు వన్ మోర్ క్వశ్చన్. ఒక చాలా మంచి సర్వే, ఒక సైంటిఫిక్గా చాలా ఆర్గనైజ్గా జరిగిన సర్వేలో పాకిస్తాన్ వాళ్ళు అందరూ చాలా మంచివాళ్ళు, ఇండియన్స్ అందరూ చెడ్డోళ్ళు అని వచ్చింది అనుకో. వీఆర్ జస్ట్ హైపోథెటికల్లీ టాకింగ్. అప్పుడు నువ్వు పాకిస్తాన్ ఎక్కువ ప్రేమిస్తావు, ఇండియాని ఎక్కువ ప్రేమిస్తావు? అప్పుడు నువ్వు మంచితనాన్ని ప్రేమిస్తావు, లేకపోతే దేశం అంటే మట్టిన ఉంటే బార్డర్ ఉంది కాబట్టి? ఇప్పుడు నువ్వు ఇండియాని ప్రేమించి పాకిస్తాన్ని ద్వేషిస్తే ఒకవేళ రేపు పొద్దున్న ఏదో జరిగి ఇద్దరు కలిసిపోతే పాకిస్తాన్ కూడా ప్రేమిస్తావు. సో ఐ డోంట్ థింక్ దే డోంట్ అండర్స్టాండ్ ఆల్సో వాట్ దే ఆర్ టాకింగ్. ఇంకోటి ఏమన్నాను, సరే ఇప్పుడు నీకు నీ జీతం ఒక 50,000 ఉంది. రేపు పొద్దున్న నీకు అమెరికా నుంచో వేరే ఇంకో దేశం నుంచో 5 లక్షలు నెలకు సంపాదించే ఒక జాబ్ వచ్చింది. వాళ్ళు నీకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, నీ దగ్గర కూడా ఎక్కువ డబ్బు వస్తుంది. అలాంటప్పుడు ఇండియా వదిలి వెళ్ళిపోతావా? ఇండియాకి ద్రోహం చేసి వెళ్ళి వాళ్ళ కోసం పని చేస్తావా? లేకపోతే అదే పాయింట్. అదే మీరు ఇండియా నుంచి దేశాన్ని ప్రేమించే, మన దేశాన్ని సౌభిక్షం చేయడానికి, ఇంకా పెంచడానికి, అడ్వాన్స్ చేయడానికి మీరు శ్రమ పడాలి. ఎవరన్నా ప్రేమించేది, ఇప్పుడు ఒక పిల్లల్ని ప్రేమిస్తారంటే పిల్లలకి వాళ్ళు ఎంత పెద్ద అవుతారు, వాళ్ళు దానికోసం మీరు ఎఫర్ట్ పెట్టడం అనేది పాయింట్ అక్కడ. సో అప్పుడు దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్, యూనో? సో ద మూమెంట్ మీకు బెనిఫిట్ ఎక్కువ వస్తుందని మీరు పరదేశానికి వెళ్ళి వాళ్ళ కోసం పనిచేసిన దేశభక్తి ఎలా అవుతుంది? ఒక పాయింట్. రెండో పాయింట్, యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ, విచ్ మీన్స్ నీ స్వార్థం కోసం చూసుకుంటున్నావు. దేశంలో ప్రజలు దేశం ఏమైపోయినా నీకు పర్వాలేదు, అలాంటిప్పుడు దేశభక్తి ఉందని ఎలా చెప్తావు? సో మీ పాయింట్ ఏంటి? దేశభక్తి అంటే జనానికి తెలియదు. ఇప్పుడు నేను ఒక థియేటర్లో ఉన్నప్పుడు నా కాలేజీ రోజుల్లో మన సుభాష్ చంద్రబోస్ గారు న్యూస్లో వస్తే టప్పట్లు కొట్టి ఏళ్ళు వేసి, నా పక్కన ఉన్న నరసింహరావు ఉన్నాడు, అసలు ఎంటుకలు లేచి నుంచి ఉంటా బాస్ సుభాష్ చంద్రబోస్ని చూస్తే. అంటే ఏం చేశారో తెలుసా నీకు? సుభాష్ చంద్రబోస్ అని తెలియదు. ఎక్కడ పారాడాడు తెలుసా? తెలియదు. హిట్లర్ అంటే ఏంటన్న? హిట్లర్ని ఉద్దేశం కర్కోటగా రాక్షసుడు అన్నాడు. మొత్తం సుభాష్ చంద్రబోస్ కెరియర్లో హిట్లర్ని కలవటానికి ట్రై చేసి అది ఒకటే చేసింది. యాక్చువల్గా ఫిజికల్ ఆస్పెక్ట్. ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది ఎక్కడ ఎవరిని కొట్టలేదు, ఎవరితో దెబ్బలాడలేదు. పాయింట్, సుభాష్ చంద్రబోస్ ఏమైనా చేశారా లేదా దాన్ని డిబేట్లోకి నేను వెళ్ళట్లా. ఎగ్జాక్ట్లీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటనేది వీడికి ఒక్క మొక్క తెలియదు. అట్లీస్ట్ నాకు కొంచెం తెలుసు. ఐ నో ద గుడ్ థింగ్స్ ఈ డన్, ఐ నో వాట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఆల్సో అబౌట్ సుభాష్ చంద్రబోస్. కానీ తెలియదు కాబట్టి. కానీ వెంట్రుకలు లేచి నుంచి ఉంటే అంత ఎమోషన్ లోన్ అవ్వడానికి కేవలం ఒక ప్రోగ్రామ్ థింకింగ్. ఎందుకంటే వాళ్ళందరూ మన దేశం కోసం భక్తితోటి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారో, లేకపోతే వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారు అని ఒక ప్రోగ్రామ్ థాట్ వచ్చింది, అంతే. మీరు ఒప్పుకోరా స్వాతంత్ర సమరయోధులందరూ బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి? నేను కాదంటలేదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక రీజన్ ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది. నేను దాని గురించి అంటాను. నేను దేశం కోసం ఎవరు ఏం చేశారన్నది మన టాపిక్ కాదు. మనం ప్రజెంట్ సొసైటీలో దేశభక్తి అని వాడిన వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్తున్నాను. అందరికీ తెలియదు. నోబడీ నోస్. దానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఎవరు మీకు మీడియాలో చేసినా కూడా, ఎక్కడ ఒక గ్రూప్లో కన్నా, ఆల్వేస్ దే విల్ హ్యావ్ కంప్లైంట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. మీరు మీడియా కూడా చూడండి, ఆ మంత్రికి ఇది రాదు, ఇది మొత్తం పాలిటీషియన్స్ అందరినీ ఒక్కళ్ళని పొగట్టం అనేది నేను వినలా ఇంతవరకు. ఏ మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ జనాలు కానీ, అన్లెస్ దే ఫాలో దట్ పర్టికులర్ పర్సన్.
నాకు వైఎస్ఆర్సీపీలో వీళ్ళు ఇష్టం, కాంగ్రెస్లో వాళ్ళు ఇష్టం అని వాళ్ళ పర్టికులర్ ఫాలోవర్స్ ఉంటే అప్పుడు దే డోంట్ రిప్రజెంట్ స్టేట్ని రిప్రజెంట్ చేయరు, కంట్రీని రిప్రజెంట్ చేయరు, ఇండివిజువల్స్గా ఇష్టపడతారు, గ్రూప్స్ ఇష్టపడతారు. మొత్తం కంట్రీ ఇష్టపడటం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే బికాజ్ ఇంటర్నల్గా మీకు పొద్దున్న లేస్తే సాయంత్రం ఉట్టి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అందరికీ. వీళ్ళకి వాళ్ళు పడదు, వాళ్ళకి వీడు పడదు, వీళ్ళకి ఆడ పడదు. అన్నప్పుడు దేశం అంతా మీరు కలగొట్టుకుని ఒక్కదాంతో దేశం అంటే భక్తి అంటే ఏంటి మీనింగ్? సో దేశభక్తి అంటే వాళ్ళకి అర్థం కాదు అన్నది మీ ప్రాబ్లమా? దేశభక్తి కాన్సెప్టే లేదంటారా? లేదు, అసలు తెలీదు. కాన్సెప్ట్ అనేది మీనింగ్లెస్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ అంటాం మనం. పాకిస్తాన్ కూడా అదే అంటారు. పాకిస్తాన్ ముషారఫ్ ఆర్ గ్రేట్ కంట్రీ, ముషారఫ్ వాట్ ఎవర్ ఇస్ దర్. బ్యాంకాక్ వాళ్ళు అంటారు ప్రతి కంట్రీ నేనే గొప్ప అంటారు. ప్రతి ఒక్కరు నేనే గొప్ప అనుకుంటే అది గొప్పకి మీనింగ్ ఏంటి అసలు? అది బాలచంద్ర గారి సినిమాలో ఆకలి రాజన్ సినిమాలో అనుకోండి ఒక పాట ఉంది, మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కన్నా ఏదో భూమి ఇంట్లో ఏదో ఏగలు తోలుతాం. అది పాయింట్ ఏంటంటే వాట్ ద కంట్రీ రిప్రజెంట్స్. మనకున్న లీడర్స్ మీద మనకి రెస్పెక్ట్ ఉండదు, మన ఇంటి పక్కన వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండదు, మనం కలిసిన ఎంతమంది మీద రెస్పెక్ట్ ఉండదు. కానీ ఒక కామన్ లైన్ ఏంటంటే దేశభక్తి అంటారు. కానీ మన నేల మన భూమి ఏదో ఒక సెంటిమెంట్. అదే మన కాదు, మీ నేల, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీ ఊర్లో అన్నది ఊరు అవుతుంది, మీ నేల అవుతుంది. కానీ దేశం నేల మీది కాదు కదా. ప్రాణాలని అక్కడ పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు కూడా దేశభక్తి లేదంటారా? వాళ్ళకి జీరో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అదొక ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసినట్టు ఆర్మీ కూడా జాబ్ చేస్తుంది. అక్కడ మీరు ఒక పర్టికులర్ పని ఇచ్చినప్పుడు కేవలం ఒక యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వాడు మనసు మారిపోదు, ఏమీ మారిపోదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కార్గిల్ వార్ అయినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్, ఒక హిల్, మన టైగర్ హిల్ దగ్గర ఒక పాయింట్లో ఒక పాకిస్తానీ టీం దాన్ని హోల్డ్ చేస్తూ ఉంటే ఇండియన్ మిలిటరీ ఒక బ్యాటిల్ జరిగింది. దాంట్లో నియర్లీ 38 పీపుల్ చచ్చిపోయారు, మన భారతీయ సోల్జర్స్. వీళ్ళు మొత్తానికి టేక్ ఓవర్ చేశారు ఒక వారం అయిపోయిన తర్వాత. ఎప్పుడైతే పాకిస్తాన్ టీం దొరికిందో అక్కడ ఒక క్యాప్టెన్ ఇక్రముద్దీన్ అని అతన్ని చంపేశారు. నాకు చాలా క్లోజ్ అయిన ఒక జర్నలిస్ట్ ఢిల్లీలో ఉన్నాడు అప్పుడు కార్గిల్ ఆ పర్టికులర్ పాయింట్లో. తను చెప్తున్నాను, ఈ క్యాప్టెన్ ఇక్రముద్దీన్ బాడీని కిందకి తీసుకొచ్చి వీళ్ళు ఆల్రెడీ ఎంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కలీగ్స్ చచ్చిపోయారు, ఎనిమీ సోల్జరు చచ్చిపోయిన బాడీని వాళ్ళు పొడిసి తన్ని ఆ కోపాన్ని తట్టుకోలేక అది చేసి తర్వాత అందరూ కూర్చుని జేబులు గీబులు అన్నీ చెక్ చేస్తే జేబులో ఒక లవ్ లెటర్ దొరికింది. ఎవరు వైఫ్ రాసిన ఒక లెటర్. దాంట్లో షీ సెడ్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ డోంట్ ఫర్గెట్ టు స్మైల్, దట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ యూ కెన్ డూ విత్ యువర్ లిప్స్ అని రాసిన. ఒక సోల్జర్ ఏమో మా పెద్ద రొమాంటిక్ రో ఇడు అని ఏదో హిందీలో అన్నాడు. అంటే ఏంట్రా నీ వైఫ్ లేదా ఏంటి ఎలా మాట్లాడుతావు అని ఇంకోటి కోపం వచ్చింది. సో సడన్గా ఎనిమీ సోల్జరు అక్కడ చచ్చిపోయి పడున్న అతను వాళ్ళకు వచ్చిన లెటరే తనకు వచ్చింది కాబట్టి అతను హ్యూమన్ బీయింగ్ అయిపోయాడు. అది పాకిస్తాన్ కూడా ఇంకేంటి అనేది మర్చిపోయారు. దాని తర్వాత ఇంకొక లెటర్లో నువ్వు పాయింట్ని పట్టుకోవడానికి బాగా చేస్తున్నావు అని కమాండింగ్ ఆఫీసరు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ఉంది ఇంకోటి. అది చూసి ఒక ఇండియన్ సోల్జర్ నవ్వటం మొదలుపెట్టాడు. ఏంటంటే వాళ్ళకు కూడా అదే లెటర్ వచ్చింది, అని తీసుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నాను, మిమ్మల్ని కమెంట్ చేస్తున్నాను. సో ఈ రెండిట్లో ఏమైంది, సడన్గా అక్కడ ఉన్న పరిస్థితిలో ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకళ్ళు తెలియటం వలన వాళ్ళిద్దరూ కలిసి మనుషులు అయిపోయారు. ఇండియా పాకిస్తాన్. అప్పుడు ఇంకోటి ఏంటి, మీరు ఆర్మీని పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు? ఢిల్లీలో ఉన్న కొంతమంది డిసైడ్ చేస్తారు ఏదో ఒకటి వెళ్ళి అని కొట్టేయడం. వీళ్ళు క్వశ్చన్ చేయరు, ఎందుకని క్వశ్చన్ చేయాల్సిన ఆథరైజేషన్ వాళ్ళకి ఉండదు. దేశభక్తి అనేది ఏంటి, అది వెళ్ళిన వాడిని చంపేయని ఆర్డర్ ఇచ్చినప్పుడు చంపేయటానికి నేను నా దేశం మీదకి వస్తాడా అని అలాంటి ఎమోషన్ తోటి వెళ్ళరంట. అది నేను చెప్పేది. దట్ ఈస్ ఎ జాబ్ దే ఆర్ డూయింగ్ దర్ అండ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నల్. నా ఉద్యోగం తీసుకోవచ్చు, వర్మగారుల సినిమాలు తీసుకోవచ్చు, అక్కడ వెళ్ళి పని లేకుండా వెళ్ళి ప్రాణాలని. అది మీరు యూఆర్ టేకింగ్ ఎ సర్టన్ డెసిషన్. ఆర్మీలో చేరిన అందరూ కేవలం దేశాన్ని రక్షించుకోవడానికి, దేశానికి ప్రాణాలు ఇవ్వడానికి అని ఎవ్వరు వెళ్ళరు. నాకు చాలా మంది తెలుసు. దే డూయింగ్ ఇట్ వన్ మోర్ జాబ్. పోలీసులోకి ఎందుకు వెళ్తారు, డాక్టర్స్ ఎందుకు అవుతారు, దేనికి ఎందుకు, అన్నిటికీ వాళ్ళ సెన్సిబిలిటీలో వాళ్ళ రీజన్స్ ఉంటాయి. ఐ కాంట్ జనరలైజ్ అందరూ ఎందుకు వెళ్తారని. ఆర్మీ అనేది నాది అని ఫీల్ అవుతుంది, పోలీసులు నాది అని ఫీల్ అవుతుంది. బికాస్ దట్స్ అన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ థింగ్. భారత్ మహాన్ అంటారు అని అంటారు. అదే అంటున్నా, మేరా పాకిస్తాన్ మహాన్ అంటారు, మేరా బ్యాంకాక్ మహాన్ అంటారు. ఇది నాది అనే దేశం అనే ఫీలింగ్ మాత్రం మీరు నమ్మరు. ఏదో వరల్డ్ అంతా ఏకం అయిపోయి దేశాలన్నిటి బార్డర్ చెరిగేసి మోడీ గారికి అమెరికన్ ప్రెసిడెంటో లేకపోతే వరల్డ్ ప్రెసిడెంట్ వస్తే వై విల్ యూ నాట్ టేక్ ఇట్?